ట్రస్ట్. లెసన్ నేమ్ ఏంటి? ఈ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్ లో మనకి 2 క్యారెక్టర్స్ ఉంటారు. హొరాస్ డాన్బీ, సైలెన్స్, హొరాస్ డాన్బీ అండ్ లేడీ ఇన్ రెడ్. ఈ హొరాస్ డాన్బీకి 50 years ఏజ్ ఉంటుంది. హొరాస్ డాన్బీకి ఏజ్ ఎంత ఉంటుంది? 50 years ఉంటుంది. ఈ హొరాస్ డాన్బీ తాళాలు తయారు చేస్తూ ఉంటాడు. ఇతను తాళాలు తయారు చేస్తూ ఉంటాడు. అందరూ అతన్ని మంచి వ్యక్తిగా అనుకుంటారు. అందరూ అతన్ని ఒక మంచి వ్యక్తిగా అనుకుంటారు. కానీ అతను ఏడాదికి ఒకసారి పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇయర్కి ఒకసారి పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అతను అది క్యారెక్టర్. లేడీ ఇన్ రెడ్ ఈమె ఇంకొక క్యారెక్టర్. ఈ కథలో ఈమె అసలు విలన్. లాస్ట్ మనకు తెలుస్తుంది. చాలా తెలివైన, వద్దులే స్టోరీ ముందు తర్వాత చెప్తాను తల్లి క్యారెక్టర్, లేదా స్టోరీ రివీల్ అయిపోద్ది. హొరాస్ డాన్బీ ఒక రహస్యం ఏంటంటే, హొరాస్ డాన్బీ ఖరీదైన చాలా ఎవ్వరు కొనలేని పుస్తకాలు కొంటూ ఉంటాడు. వెరీ ఎక్స్పెన్సివ్ బుక్స్ కొంటూ ఉంటాడు. ఇతనికి ఏంటంటే పుస్తకాలని కలెక్ట్ చేయడం అంటే అదొక పిచ్చి, ఇతనికి అదొక హాబీ. ఆ పుస్తకాలు కొనడం కోసమే సంవత్సరానికి ఒకసారి దొంగతనం చేస్తూ ఉంటాడు. అంటే అతనికి అంత ఇష్టం పుస్తకాలు అంటే. అతను సరదా కోసం దొంగతనం చేయడు. పుస్తకాలు కొనడం కోసమే దొంగతనం అనేది చేస్తూ ఉంటాడు. అతని లక్ష్యం ఏంటంటే షార్ట్ ఓవర్ గ్రాంజ్ అనే ఒక ప్లేస్ని, ఆ ఒక ప్లేస్లో దొంగతనం చేయాలనుకొని చాలా అనుకుంటాడు. ఎందుకంటే ఆ ఇంట్లో దోచుకోవాలని ప్లాన్ చేస్తాడు ఆ ఇంటిని. ఎందుకంటే ఆ ఇంట్లో యజమానులు వేరే ఊరు వెళ్తున్నారని ఇతనికి అర్థమైంది. అందువల్ల 2 వారాల పాటు ఆ ఇంటిని బాగా పరిశీలించి, ఆ ఇంటి యజమానులు లండన్ వెళ్తున్నారని గ్రహించి, ఒక నమ్మకమైన వాళ్ళ ఇంట్లో కుక్కతో స్నేహం చేసి లోపలికి వెళ్తాడు. అతను చేసిన మిస్టేక్ ఇప్పుడు తెలుస్తుంది. అతనికి హే ఫీవర్, తుమ్ము, ఇలా అస్తమ ప్రతిదానికి చిన్న ఎలర్జీ వచ్చినా దగ్గడం, తుమ్మడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఇలా చేయడం వల్ల గదిలో ఉన్న ఒక ఫ్లవర్ వాసన, పూల వాసన వల్ల అతను వరుసగా తుమ్మడం మొదలుపెట్టాడు. ఆ శబ్దానికి ఒక అందమైన స్త్రీ ఎర్రటి డ్రెస్ వేసుకొని అక్కడికి ప్రత్యక్షమైనది అవుతుంది. ఆమె వచ్చి ఏం చెప్తుంది? ఆమె తనను తాను నేను ఈ ఇంటి యజమానురాలని చెప్తుంది. నేను పార్టీ కోసం నగలు తీసుకోవడానికి వచ్చాను, నువ్వేంటి కానీ సేఫ్ కోడ్ మర్చిపోయాను, నువ్వు దాన్ని తెరిచి ఇస్తే నిన్ను పోలీసులకు అప్పగించను అని చెప్పి హొరాస్ని గుడ్డిగా నమ్మిస్తుంది. హొరాస్ భయపడి గ్లౌజులు తీసేసి తన చేతులతో ఆ బీరువాని పగలగొట్టి ఆ నగల్ని తనకి ఇచ్చేస్తాడు. అప్పుడు 2 రోజుల తర్వాత పోలీసులు హొరాస్ని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే బీరువా మీద అతనొక వేలి ముద్రలు ఉంటాయి. వెంటనే అసలు యజమానురాలు ఒక 60 years ఆమె, తనకి పరిచయమైన ఆమె యజమానురాలు కాదు, తను కూడా ఒక దొంగే. ఆమె కూడా ఒక దొంగే. ఆమె ఇతన్ని యూజ్ చేసుకొని దొంగతనం చేసి సింపుల్గా ఎస్కేప్ అయిపోయింది. ఆ ఎర్రటి డ్రెస్ స్త్రీ కూడా ఒక దొంగే అని ఆమె తనని హొరాస్ డాన్బీని వాడుకొని నగలతో పరారైందని హొరాస్ డాన్బీకి తర్వాత గ్రహిస్తాడు. సో ఇదమ్మా లెసన్, ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. ఓకేనమ్మా? ఒక రూపాన్ని చూసి కానీ, మాట తీరుని చూసి కానీ ఎప్పుడు కూడా ఎవరిని నమ్మకూడదు. ఓకేనమ్మా? డన్. ఇది ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్. ఓకే. రస్కిన్ బాండ్ థీఫ్ స్టోరీ. ఇది సప్లిమెంటరీ 10th వాళ్ళకమ్మా మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్. చాలా మంచి లెసన్, జాగ్రత్త వినండి. థీఫ్ స్టోరీ కేవలం ఒక దొంగతనానికి సంబంధించిన కథ కాదు ఈ కథ మనిషిలోని మంచితనం, నమ్మకం మరియు మార్పు గురించి చెప్పే ఒక హృదయపూర్వకమైన కథ. హార్ట్ టచ్ఫుల్ స్టోరీ. ఏంటంటే ఇందులో ముఖ్యమైన పాత్రలు హరి సింగ్, అనిల్. 2 క్యారెక్టర్లు. సప్లిమెంటరీ రీడింగ్ అంటే 2 or 3 క్యారెక్టర్స్తోనే మొత్తం కథ అంతా అయిపోద్ది. హరి సింగ్ ఒక 15 ఏళ్ళ కుర్రాడు. ఇతను చాలా అనుభవం ఉన్న దొంగ. పోలీసుల నుండి తప్పించుకోవడానికి తరచు ఇతను పేర్లు మార్చుకుంటూ ఉంటాడు. ఇతను ఒరిజినల్ నేమ్ హరి సింగ్ కాదు, పేర్లు మార్చుకుంటూ ఉంటాడు. అలాగే అనిల్ 25 ఏళ్ళ అబ్బాయి. ఇతను కూడా ఒక రైటర్. ఇతను ఒక మంచి రైటర్, చాలా కైండ్ హార్టెడ్ పర్సన్, చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఓకేనమ్మా? ఈ 2 క్యారెక్టర్లు. ఇప్పుడు మనం లెసన్కి వెళ్దాం. హరి సింగ్ ఒక కుస్తీ పోటీ దగ్గర అనిల్ని కలుస్తాడు. ఒక రెస్లింగ్ మ్యాచ్ దగ్గర ఈ యొక్క హరి సింగ్ అనిల్ని కలుస్తాడు. అనిల్ని మోసం చేసి అతని ఇంట్లో చేరాలని ఈ హరి సింగ్ ప్లాన్ చేస్తాడు. తనకు వంట వచ్చని అబద్ధం చెప్పి అనిల్ దగ్గర పనికి వెళ్తాడు. అప్పుడు మొదటి రోజు హరి చేసిన వంట చాలా దారుణంగా ఉంటుంది. అసలు టేస్ట్ చేయడం అంత ఘోరంగా ఉంటుంది. అంత ఘోరంగా ఉన్న అనిల్ అతన్ని ఏమనకుండా, పనిలోంచి తీసేయకుండా
తిరిగి మళ్ళీ ఈ అనిలే హరిసింగ్కి వంట నేర్పిస్తాడు, చదవడం నేర్పిస్తాడు, రాయడం నేర్పిస్తాడు. ఇవన్నీ నేర్పించి మంచి మంచి మాటలు నేర్పిస్తాడు ఈ అనిలు హరిసింగ్కి. ఇప్పుడు అదే నమ్మకం జయించాడు, నమ్మకాన్ని జయించేశాడు. ఇప్పుడు అనిల్కు సంపాదన క్రమంగా ఉండదు. అనిల్కి ఎప్పుడో రైటర్ కదా, ఎప్పుడో ఆర్టికల్స్ రాస్తేనే డబ్బులన్నీ వస్తాయి. ఒకరోజు అనిల్ ఒక పుస్తకాన్ని అమ్మి ఒక నోట్ల కట్ట ఇంటికి తెస్తాడు. ఆ డబ్బుని మొత్తం పరుపు కింద పెడతాడు. హరిసింగ్ అది చూసి ఎలాగైనా ఆ డబ్బుని దొంగలించి వెళ్ళని డిసైడ్ అనేది అవుతాడు. వెంటనే రాత్రి అనిల్ నిద్రపోయాక హరిసింగ్ మెల్లగా పరుపు కింద నుండి డబ్బు తీసి రైల్వే స్టేషన్కి పారిపోతాడు. లక్నో ఎక్స్ప్రెస్ వెళ్తుండగా దాన్ని ఎక్కే అవకాశం ఉన్నా కానీ వెళ్ళడు. హరి లోపల ఏదో తెలియని ఫీలింగ్ అతన్ని ఆపేస్తుంది అనమాట. ఏంటంటే వర్షంలో తడుస్తూ ఆ మైదానంలో కూర్చొని హరి ఆలోచిస్తాడు, అనిల్ని దోచుకోవడం వల్ల అతను డబ్బు కోల్పోయినందుకు బాధపడతాడు, కానీ నేను అతని నమ్మకాన్ని పోగొట్టినోడిని అవుతాను, అలాగే చదువుకుంటే భవిష్యత్తులో గౌరవంగా బతకొచ్చని రియలైజ్ అవుతాడు. సో హరిసింగ్ మళ్ళీ అనిల్ ఇంటికి వెళ్ళి ఆ తడిచిన నోట్లను జాగ్రత్తగా పరుపు కింద పెట్టేస్తాడు. మరుసటి రోజు ఉదయం అనిల్ హరికి ఒక 50 రూపాయల నోట్లు ఇచ్చి, ఇక నుండి నీకు జీతం డైలీ ఇస్తాను, క్రమం తప్పకుండా ఇస్తాను అని చెప్తాడు. ఆ నోట్లు ఇంకా తడిసే ఉంది. అంటే అనిల్కి హరి దొంగతనం చేశాడని అర్థమైపోయింది. సో అందుకని ఇదంతా గ్రహించి డబ్బులు ఇద్దామని డిసైడ్ అవుతాడు. ప్రతిరోజు 50 రూపాయలు ఇద్దామని డిసైడ్ అవుతాడు. కానీ అతను పోలీసులకి చెప్పకుండా హరిని క్షమించి మార్చుకోవాలని చూశాడు. సో ఈ విధంగా స్టోరీ ఎండ్ అయిపోద్ది. అంటే ఈ స్టోరీ బట్టి మనకి నీతి ఏంటమ్మా? సో ఎటువంటి దొంగతనం చేసేవాడైనా సరే అక్షరం ఒక్క నోట్లో ఉంటే వాడు దొంగతనం మాని మంచిగా మారుతాడు. ఇందులో ప్రేమ మరియు నమ్మకం ఎవరినైనా మార్చగలవు. అదే ఈ కథలో మోరల్. ఇంకా శిక్ష కంటే ప్రేమకు ఎక్కువ శక్తి ఉంటుంది. అనిల్ చూపించిన నమ్మకమే ఒక గజ దొంగను కూడా మంచి మనిషిగా మార్చింది. అలాగే విద్య, ఎడ్యుకేషన్ మనిషి జీవితాన్ని చాలా గౌరవంగా చేస్తుంది. ఓకేనమ్మా, అదే థీఫ్ స్టోరీ లెసన్. అర్థమైందా అందరికీ? ఓకే, థ్యాంక్ యూ. నెక్లెస్. ఈ కథ జాగ్రత్త వినడమ్మా. నెక్లెస్ అనేది మనిషి అత్యాశ మరియు చిన్న అబద్ధం జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందో చెప్పే ఒక చాలా పెయిన్ఫుల్ స్టోరీ ఇది. అంటే సింపుల్. ఇందులో మటిల్డా అండ్ లాయిజల్, మటిల్డా వాళ్ళ హస్బెండ్ లాయిజల్ 2 క్యారెక్టర్స్ ఉంటారు. అండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అని మేడం ఫారెస్టర్, ఇలా 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ కథలో మటిల్డా ఒక నేచర్. మటిల్డా లాయిజల్ ఒక అందమైన స్త్రీ, చాలా అందంగా ఉంటుంది. కానీ ఆమె ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టి పెరిగింది. తన దగ్గర ఖరీదైన బట్టలు ఉండవు, నగలేం ఉండవు. ఆమె ఎప్పుడు బాధపడుతూ వాళ్ళ హస్బెండ్ తిరుగుతూ ఉంటుంది. తన అందానికి తగ్గ జీవితం తనకి లేదు. ఎప్పుడు అసంతృప్తిగా ఆమె జీవిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆమె భర్త ఒక క్లర్క్. ఆయన తన భార్యను సంతోషపెట్టడానికి ఒక గ్రాండ్ పార్టీకి ఇన్విటేషన్ తెస్తాడు. అప్పుడు డ్రెస్ పార్టీకి వెళ్ళడానికి మంచి బట్టలు లేవని ఆమె ఏడుస్తూ భర్తను తిరుగుతూ ఉంటుంది. అప్పుడు భర్త పొదుపు చేసుకున్న డబ్బులో 400 francs ఇచ్చి, అంటే మనీ, ఫ్రాన్స్ కరెన్సీ ఇచ్చి డ్రెస్ కొనిస్తాడు. కాకపోతే డ్రెస్ అయితే ఇస్తాడు, దాచుకున్న డబ్బులతో వాళ్ళ భర్త. కానీ నెక్లెస్ కూడా అడుగుతుంది, నాకు నెక్లెస్ కూడా కావాలని చెప్తుంది. ఆ నెక్లెస్ కొనేంత స్తోమత అతనికి లేదు. నగలు లేవని మళ్ళీ బాధపడితే తన స్నేహితురాలు మేడం ఫారెస్టర్ దగ్గర నుండి ఒక డైమండ్ నెక్లెస్ అప్పుగా తీసుకుంటాడు. వాళ్ళ భర్త తీసుకుంటాడు. ఓకేనమ్మా, తను కాదు మన స్టోరీ. ఓకేనమ్మా, తన భర్త తీసుకుంటాడు. ఆ రాత్రి జరిగిన ఏమవుతుందంటే పార్టీలో మటిల్డా అందరికంటే అందంగా చాలా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు మటిల్డా మీదే, తన ఒక నెక్లెస్ మీదే అందరూ ఆమెను పొగుడుతారు. కానీ ఇంటికి తిరిగి వచ్చాక చూసుకుంటే నెక్లెస్ మెడలో ఉండదు. ఎక్కడ వెతికినా అది దొరకదు. స్నేహితురాలికి నిజం చెప్పే ధైర్యం లేక సరిగ్గా అలాంటి నెక్లెస్ను కొని తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుంటారు ఇద్దరు దంపతులు, వైఫ్ అండ్ హస్బెండ్. కానీ అది ఆ ఒక నెక్లెస్ కొనడానికి వెంటనే ఏమవుతుందంటే 10 years బాధపడతారు. ఆ కొత్త నెక్లెస్ ధర 36,000 francs. అంత డబ్బు వారి దగ్గర లేదు. వారు భారీగా అప్పులు చేసేస్తారు. పర్లేదు, ఆ అప్పు తీర్చడానికి మటిల్డా మరియు ఆమె భర్త 10 ఏళ్ల పాటు కటిక పేదరికంలో బతుకుతారు. మటిల్డా తన అందాన్ని, యవ్వనాన్ని కోల్పోయి ఒక
ఒక ఇంకా ఇంకా పేదదానిగా మారిపోతుంది. సో ఫైనల్గా 10 ఏళ్ళ తర్వాత అప్పంతా తీరిపోయాక ఒకరోజు మటిల్డా తన స్నేహితురాల్ని కలిసి అసలు విషయం చెప్తుంది. అప్పుడు మేడం ఫారెస్టర్ షాకింగ్గా ఇలా అంటది, అయ్యో మటిల్డా, నా నెక్లెస్ కేవలం గాజు ముక్కలతో చేసిన నకిలీ ఫేక్, అది దాని విలువ కేవలం 500 ఫ్రాంక్స్ మాత్రమే అని చెప్తుంది. వెంటనే మటిల్డా షాక్లోకి వెళ్ళిపోద్ది. సో వాక్యం ఏంటంటే అమ్మా, ఈ లెసన్లో మోరల్ ఏంటంటే అమ్మా, మటిల్డా దగ్గర అందం ఉంది, ప్రేమించే భర్త ఉన్నాడు, ఉండడానికి ఇల్లు ఉంది, కానీ ఆమెకి లేని విలాసాల గురించి ఆలోచించి ఎప్పుడు అసంతృప్తితో ఉండేది. ఇందులో నీతి ఏంటి? మన దగ్గర ఉన్న విలువైన వాటిని గుర్తించుకొని మనం హాయిగా బతకాలి, అంతే తప్ప వేరే దానికోసం అత్యాశగా మనం దానికి వెళ్ళకూడదు, ఎక్కువగా ఆశపడకూడదు. ఓకేనమ్మా. నక్లెస్ పోయిన వెంటనే మటిల్డా తన స్నేహితురాలికి నిజం చెప్పుంటే 500 ఫ్రాంక్స్తో అయిపోయింది, కానీ నిజం చెప్పకపోవడం వల్లే ఇది జరిగింది. కాబట్టి చిన్న అబద్ధాన్ని కప్పడానికి చేసే ప్రయత్నం మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎప్పుడైనా నిజం చెప్పడమే మంచి పని. మటిల్డా కేవలం ఒక రాత్రి పార్టీలో అందరికంటే గొప్పగా కనిపించాలని మొత్తం ఆరాటపడిపోయింది. ఆ ఒక్క రాత్రి ఆనందం కోసం 10 ఏళ్ళ కష్టాన్ని కొని తెచ్చుకుంది. కాబట్టి ఇతరులను మెప్పించడం కోసము. ఓకేనా? సో మనం ఇలాంటివన్నీ చేయకూడదు. సో ఇదమ్మా స్టోరీ. హోప్ యూ అండర్స్టాండ్ ది నక్లెస్ సర్జరీ. ఇది జేమ్స్ ఎలియట్ రాసిన కథ. ఒక కుక్క అతిగా తినడం వల్ల అనారోగ్యం పాలు అవుతుంది అనమాట. ఆ తర్వాత ఎటువంటి ఆపరేషన్ లేకుండా కేవలం క్రమశిక్షణతో ఎలా కోలుకుందో చెప్పే ఒక కథే ఈ యొక్క ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ. ఇందులో ముఖ్యమైన పాత్రలు ఎవరంటే ట్రిక్కీ, ఒక చిన్న కుక్క. తన ఒక యజమానురాళ్ళు పెట్టే అతిగా గారభం వల్ల చాలా లావుగా తయారైపోద్ది కుక్క. మిస్టర్ స్పంప్రీ అంటే కుక్క యజమానురాలు అనమాట. చాలా ధనవంతురాలు. ట్రిక్కీని చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది, కానీ ఆ ప్రేమతో దానికి అనవసరమైన ఆహారం పెట్టి దాన్ని రోగించేస్తుంది కుక్కని. మిస్టర్ హెరియట్. 3 క్యారెక్టర్స్. లాస్ట్ క్యారెక్టర్ మిస్టర్ హెరియట్. ఇతను ఒక వెటర్నరీ డాక్టర్, తెలివైన వాడు మరియు ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తి. ఈ కథ స్టోరీకి వెళ్తే ట్రిక్కీ చూడటానికి చాలా పెద్ద లావుగా ఉన్న కుక్క. దాన్ని బ్లోటెడ్ సాసేజ్ అని అంటారు. అది ఏమీ తినకుండా కేవలం వాంతులు చేసుకుంటూ నీరసంగా ఒకరోజు పడిపోయింది. దీనికి కారణం తను మిస్టర్ స్పంప్రీ ఏమనుకుంటుందంటే దీనికి ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, హార్లిక్స్ వంటివి విపరీతంగా పెట్టడమే. అందువల్లది వామిటింగ్స్ చేసి కింద పడిపోద్ది. అప్పుడు వెంటనే ట్రిక్కీని కాపాడాలంటే దాన్ని ఇంటి నుండి దూరం చేయాలని డాక్టర్ హెరియట్ నిర్ణయిస్తాడు. దానికి ఒక ఆపరేషన్ అవసరమని అబద్ధం చెప్పి తన హాస్పిటల్కి ఆ కుక్కని మిస్టర్ స్పంప్రీ దగ్గర నుంచి ఇంటి నుంచి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఆ కుక్కకి ట్రీట్మెంట్ ఇస్తాడు. చాలామంది అనుకున్నట్లు డాక్టర్ దానికి మందులు ఇవ్వడు లేదా సర్జరీ చేయడు. మొదటి 2 రోజులు దానికి కేవలం నీళ్లు మాత్రమే ఇస్తాడు, ఆహారం ఇవ్వడు. మూడవ రోజు నుండి దాన్ని మిగతా కుక్కలతో కలిసి ఆడుకునేలా చేస్తాడు. సరైన ఎక్సర్సైజ్ చేపిస్తాడు, కంట్రోల్ ఫుడ్ పెడతాడు. ట్రిక్కీతో మార్పుని కంప్లీట్గా వచ్చేస్తుంది. వెంటనే ట్రిక్కీ త్వరగా కోలుకోవాలని మిస్టర్ స్పంప్రీ రోజుకి 2 డజన్ల కోడిగుడ్లను, వైన్, బ్రాందీ బాటిల్ హాస్పిటల్కి మళ్ళీ పంపిస్తుంది. కానీ డాక్టర్ వాటిని ట్రిక్కీకి ఇవ్వకుండా తన సిబ్బందితో కలిసి ఎంజాయ్ చేసేస్తాడు. ఫైనల్గా 15 రోజుల తర్వాత ట్రిక్కీ చాలా యాక్టివ్గా, దృఢంగా మారిపోద్ది. దాన్ని చూడటానికి వచ్చిన మిస్సెస్ స్పంప్రీ ట్రిక్కీ అంత వేగంగా తన మీదకు దూకడం చూసి ఆశ్చర్యపోతుంది. ఇది నిజంగా ఒక ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ, వైద్య విజయం అంటే అని ఆమె సంబరపడిపోతుంది. కానీ నిజానికి అక్కడ ఎటువంటి సర్జరీ జరగలేదు. ఓకేనమ్మా, డన్. సో స్టోరీ ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఫుడ్ అంటే ఏదైనా అతి అయితే అది పనికిరాదు. ప్రేమతో పెట్టిన ఆహారం పరిమితం అంటే కంట్రోల్లో పెట్టాలి, ప్రాణాల మీద కూర్చున్నట్టుగా పెట్టకూడదు. ఓకేనమ్మా. ఈ లెసన్లో మోరల్ ఏంటంటే అమ్మా, ఈ లెసన్కి వచ్చి మోరల్ మనకి టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ అంటే ఎక్కువగా మిస్సెస్ స్పంప్రీ ట్రిక్కీని అమితంగా ప్రేమించింది, కానీ ఆ ప్రేమతో దానికి అవసరాన్ని మించి ఆహారం పెట్టింది. ఆ అతి ప్రేమ వల్లే ఆరోగ్యం దెబ్బతిన్నది. సో నీతి, ప్రేమ లేదా ఆహారం ఏదైనా సరే కంట్రోల్ దాటితే అది మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది. ఓకేనమ్మా. దాని చాలా ఆరోగ్య సమస్యలకు మందుల కంటే క్రమశిక్షణ కూడిన హెల్తీ లైఫ్ స్టైల్ కూడా పరిష్కారం చూపుతుంది. ఓకేనమ్మా. మిస్సెస్ పంప్రీ ట్రిక్కీని చూసి జాలిపడి ఆహారం పెడుతూనే ఉంది. అది దానికి హాని చేస్తుందని తెలిసినా
ఆపలేకపోయింది. కానీ డాక్టర్ హెరియట్ కఠినంగా నిర్ణయం తీసుకొని దాని ఇంటి నుండి దూరం చేస్తాడు. ఇందులో నీతి ఏంటంటే, మనకి ఇష్టమైన వారు తప్పు చేస్తున్నప్పుడు వారి మీద ఉన్న ప్రేమ ఆ తప్పుని ప్రోత్సహించకూడదు. అవసరమైతే కఠినంగా ఉండి వారిని సరైన మార్గంలో పెట్టాలి. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, అతిగా గారాబం చేయడం అనేది ప్రమాదకరం. ఈ కథ చెప్తుంది మనిషికి ఖరీదైన వైద్యం కంటే సామాన్య జ్ఞానం మరియు క్రమశిక్షణ ఎంతో గొప్పదని ఒక లెసన్ మనకి గొప్పగా చెప్తుంది. ఇదమ్మా ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ లెసన్. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. బోలి. ఇందులో బోలి అసలు పేరు సులేఖ. అసలు పేరు ఆమెకి సులేఖ. చిన్నప్పుడు మంచం మీద నుంచి ఆమె పడిపోవడం వల్ల ఆమె యొక్క బ్రెయిన్ దెబ్బతింటది. అందుకే ఆమెను అందరూ బోలి అంటే అమాయకురాలు అని పిలుస్తారు. వెళ్ళగా ఒకసారి విని. ఓకేనమ్మా. ఇందులో ఈమె ఫస్ట్ క్యారెక్టర్ బోలి. నెక్స్ట్ ఎవరు? రామ్లాల్. బోలి తండ్రి. ఊరి అంటే తన కూతుళ్ళు పెళ్లిళ్ళ గురించి ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటాడు తను. నెక్స్ట్ క్యారెక్టర్ ఎవరు? టీచర్. బోలి జీవితాన్ని మార్చిన గొప్ప వ్యక్తి. తనలోని భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపిన గురువు. లాస్ట్ క్యారెక్టర్ బిషంబర్నాథ్. ఓకేనమ్మా. ఏజ్డ్ పర్సన్. ఓకేనమ్మా. బాగా అత్యాసపరుడు, గ్రీడీ పర్సన్. బోలిని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ఒక వ్యక్తి. ఇది క్యారెక్టర్స్. ఇప్పుడు కథలో ఫస్ట్ బోలికి కష్టమైన బాల్యం బోలిది. బోలికి 2 ఏళ్ల వయసులో ఈ యొక్క స్మాల్ పాక్స్ అమ్మవారు రావడంతో ఒళ్ళంతా మచ్చలు పడతాయి. ఆమె నత్తిగా మాట్లాడటంతో అందరూ ఆమెను చూసి ఎగతాళి చేసేవారు. దీనివల్ల ఆమె చాలా సిగ్గుపడేది. ఊరిలో కొత్తగా పెట్టిన ప్రాథమిక పాఠశాలకు రామ్లాల్ తన కూతురు బోలిని పంపిస్తాడు. మొదట్లో బోలి భయపడినా అక్కడ టీచర్ చూపించిన ప్రేమ ఆమెలో మార్పు తెస్తుంది. చదువు ద్వారా ఆమె తన భయాన్ని జయించి స్పష్టంగా మాట్లాడడం నేర్చుకుంటుంది. పెళ్ళి. నెక్స్ట్ బిషంబర్నాథ్ అనే ఒక ముసలివాడు బోలిని పెళ్లి చేసుకోవాలని వస్తాడు. పెళ్లి సమయంలో బోలి ముఖం మీద మచ్చలు చూసి అదనంగా 5,000 రూపాయల కట్నం తిరిగిమ్మని అంటాడు. ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని రామ్లాల్ బ్లాక్మెయిల్ చేస్తాడు. వెంటనే తన తండ్రి పడుతున్న బాధను చూసిన బోలి పెళ్లిని నిరాకరించి వెంటనే అందరూ ఆశ్చర్యపోతారు. ఎప్పుడు సైలెంట్గా ఉన్న బోలి ఒకేసారి బిషంబర్నాథ్ మీద తిరగబడటంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయి వెంటనే షాక్ అవుతారు. ధైర్యంగా మాట్లాడుతుంది. ఇలాంటి గ్రీడీ పర్సన్ బిషంబర్నాథ్ని పెళ్లి చేసుకోనని తెగేసి బోలి అక్కడ చెప్పేస్తుంది. ఫైనల్గా బోలి తన తల్లిదండ్రులకు సేవ చేస్తానని, తాను చదువుకున్న స్కూల్లోనే నేను కూడా టీచర్గా పనిచేస్తానని బోలి చెప్తుంది. ఈ కథలో ముఖ్యమైన విషయం మోరల్ ఏంటంటే, చదువు ఒక మనిషిని ఆత్మగౌరవాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. అమాయకపు బోలిని ధైర్యవంతులుగా తీర్చిదిద్దింది సులేఖగా మళ్ళీ మార్చింది ఆ ఎడ్యుకేషన్ లేకపోతే తన పేరు బోలిగానే ఉండిపోయింది. వరకట్న ఒక వ్యవస్థ కూడా, డౌరీ సిస్టమ్ మరియు ఇంకా సోషల్ ఈవిల్స్ ఇలాంటివి కూడా ఈ లెసన్లో మనకి కనిపించాయి. ఇంకా రోల్ ఆఫ్ ఎ టీచర్. ఒక మంచి టీచర్ విద్యార్థుల టాలెంట్ గుర్తించి వారి జీవితాన్ని మార్చగలరని ఈ యొక్క కథ మనకి నిరూపిస్తుంది. ఓకేనమ్మా. సో ఇంకా మోరల్ మనం చెప్పుకోవడానికి ఈ స్టోరీలో విద్య ఒక శక్తివంతమైన ఆయుధం. ఎడ్యుకేషన్ ఇస్ టూల్ ఆఫ్ ఎంపవర్మెంట్. ఈ కథలో ప్రధాన నీతి ఏంటంటే, బోలి చిన్నప్పుడు భయంకరమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే తనలో తానే భయపడుతుండేది. కానీ చదువు ఆమెకు లోకం గురించి తెలిసేలా చేసింది. తన హక్కుల కోసం పోరాడే ధైర్యాన్ని ఇచ్చింది. బోలి తన తండ్రి పరువు కోసం ఒక ముసలివాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. కానీ అతను కట్నం కోసం తన తండ్రిని అవమానించాడు. ఆ అవమానం చూసి తట్టుకోలేక ఎదురు తిరిగింది. నీతేంటి? మనం ఎవరికైనా విధేయత చూపించవచ్చు, కానీ మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మరి చేయకూడదు. ఓకేనమ్మా. సమాజం బోలిని ఆమె ముఖం మీద ఉన్న మచ్చల వల్ల, ఆమె నత్తి వల్ల తక్కువ చేసి చూసింది. కానీ చివరికి ఆమె చూపించిన ధైర్యం ముందు అందరూ తలదించుకునేలా అయ్యారు. ఒక వ్యక్తి విలువ వారి రూపం మీద ఉండదు, వారి ప్రవర్తన, వారి యొక్క క్యారెక్టర్ మరియు వారి యొక్క కరేజ్, ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఒక మంచి టీచర్ విద్యార్థుల్లో దాగి ఉన్న భయాన్ని కూడా పోగొట్టి వారిని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దగలరు. సరైన ప్రోత్సాహం ఉంటే ఎంతటి అమాయకురాలైనా సరే వారు అద్భుతాలు చేయగలరు. ఓకేనమ్మా. సో ఇంకా మనలో లోపాలు ఉన్నా సరే కృషి చేస్తే వాటిని మనం అధిగమించవచ్చు. ఓకేనమ్మా. వరకట్నం లాంటి ఆలోచనలు కూడా వ్యతిరేకంగా మనం గొంతు అనేది పైకి ఎత్తాలి.
ఇదమ్మా బోర్డ్ లెసన్. ఓకేనమ్మా, డన్. 5 లెసన్స్ అయిపోయాయి. సో ఈ 5 లెసన్స్ ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి వీడియోస్, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది.